సెలబ్రిటీ దేనికి సెలబ్రిటీ, ఎందుకు సెలబ్రిటీ? సెలబ్రిటీ పేరు చెప్పుకొని నువ్వు ఎవరిని ఉద్ధరించాలనుకుంటున్నావు? నిన్ను నువ్వు కాపాడుకున్నావు కమ్యూనిటీ పేరు చెప్పుకొని. ఇంకోసారి నీకు ఆ అర్హత లేదు. నువ్వు ప్రెస్ మీట్లో కూడా మాట్లాడేటప్పుడు ఆ గమండు మాటలేంది, తగ్గించుకోండి అవి ప్లీజ్. ఈ రోజు మంగ్లీ అక్క అంటారు నేను ఒక సెలబ్రిటీని, సో అందుకే నేను మీడియా ముందుకు రావట్లేదు, కాబట్టి మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి అని అంటున్నారు. నేను మంగ్లీ అక్కకు ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నా, చిన్న సజెషన్ అక్క. మీతో కోట్ల డబ్బులు ఉన్నాయి కాబట్టి అద్దం మీద కూలీలు 500 ఇస్తే వస్తారు, వాళ్ళని పెట్టుకొని ప్రెస్ మీట్ చేసుకోండి. మాలాంటి వాళ్ళు నిజంగానే అన్యాయానికి మేము ఎప్పుడు వత్తాసు పలకము, మేము ఎప్పుడు బాధితుల పక్షానే నిలబడతాము. అండ్ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే కొంతమంది గిరిజన నాయకులు ఉన్నారు, సోకాల్డ్ గిరిజనులు అని చెప్పుకునే నాయకులు ఉన్నారు. అండ్ వాడు ఎవడో మోతిలాల్ అంట, నాకైతే నిజంగా వాడి గురించి ఇప్పటివరకు తెలియదు. ఇప్పటివరకు ఆయనకు రెస్పెక్ట్ ఇచ్చేదాన్ని, కానీ ఆమె ఇచ్చే 10-20 రూపాయలకు మొరిగే వాళ్ళ గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదు. నిజంగా నువ్వు గిరిజన బిడ్డవైతే, నిజంగా నీకు గిరిజనులు అంటే ఏదైనా ఉంటే, మొన్న వచ్చిన బ్యాచ్ అండి వీళ్ళంతా, నిజంగా నీ గిరిజనుల ఒక పక్షాన ఏదైనా నువ్వు నిలబడాలనుకుంటే ఈ బాధితుల పక్షాన నిలబడు. అంతేగాని రేపు పొద్దున నీకు మంగ్లీ వచ్చి ఓటేయదు, నీకు ఈ గిరిజనులే ఓటేస్తారు. సో ఫస్ట్ మీరు బాయ్కాట్ చేయాల్సింది మంగ్లీ గారిని కాదు, బాయ్కాట్ చేయాల్సింది ఇలాంటి ఎదవలని బాయ్కాట్ చేయండి కమ్యూనిటీ నుంచి. అప్పుడే మన కమ్యూనిటీ బాగుపడుతుంది. అండ్ ఇంకో విషయం నేను అడుగుదాం అనుకుంటున్నాను. ఈ రోజు గిరిజన నాయకులు అందరూ వచ్చి మంగ్లీ మా ఆడబిడ్డ గురించి మేము మాట్లాడతాం అంటున్నారు. మరి మంగ్లీ గారు అలిగేషన్ వచ్చిన రోజు మీ దగ్గరకు వచ్చారా, లేకపోతే వేరే మ్యూజిక్ ఛానల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడారా? మరి ఆ రోజు మీకు గిరిజనులు గుర్తు రాలేదా? ఆ రోజు మీ గిరిజన కార్డు గుర్తు రాలేదా? ఆ రోజు మీకు ఉమెన్ కార్డు గుర్తు రాలేదా అని అడుగుతున్నాను నేను మంగ్లీ గారిని. బుద్ధి తెచ్చుకోండి ఇప్పటికైనా గిరిజన నాయకులారా. ఎంతసేపు డబ్బులు కాదు ముఖ్యం మీకు. ఈ బాధితులు ఎవరైతే చనిపోయినారో వాళ్ళ పక్షాన్ని ఉండండి. మీకు సేవలాల్ మహారాజ్ ఏం చెప్పిపోయాడో దానికోసం ఒకసారి ఆలోచించండి. నేను ఈ ప్లాట్ఫామ్ నుంచి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈవెన్ టు ద పోలీస్ ఫోర్స్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ టు ఆల్ మై కమ్యూనిటీ ఎవరైతే హానెస్ట్గా పోరాడుతున్నారో వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మీరు బాయ్కాట్ చేయాల్సిందే ఒక మంగ్లీనో ఒక రామావతి మధునో కాదు. ఎవరైతే ఈ గిరిజనులు ఆమె పక్షా నుండి ఈ బాధితులకు ఎవరైతే సహాయం చేయట్లేదో వాళ్ళని బాయ్కాట్ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఈ రోజు అతను ఉంటాడు ప్రతీష, అమ్మాయి అతను తెలియాలి నాకు. మన తిరుమలేష్ అని ఉంటాడు, కాంగ్రెస్ లీడర్ అనుకుంటా. ఓకే, నాకు తెలియదు. కాంగ్రెస్ వాళ్ళు మీకే పరిచయం కదక్క, నాకు పెద్దగా తెలీదు. గద్వాలు నాకేడ పరిచయం రా, నేను ఎవరు ఎక్కడికి పోను అసలు. మీరే కదక్క మొన్న అన్నారు కాంగ్రెస్ వాళ్ళ ఎమ్మెల్యే ఇంట్లో ఏదో బర్త్డే ఉంటే వెళ్ళాని, మీకే పరిచయం ఉంటారు, నాకు ఎలా పరిచయం ఉంటారు? ఆహా, గద్వాల్లో గద్వాల్ సైడ్ కదా, నీకు తెలుస్తుంది గద్వాల్ సైడ్. ఒకసారి నాకు తెలియదు అక్క. మన తిరుమలేష్ అని ఉంటాడు. లేదు నాకు తెలియదు అక్క. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ కాదు వాడు, కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ కాదు వాడు. పిచ్చినా కొడుకు వాడు, ఇదంతా తెచ్చిండు వాడంతా, అంటగడుతుండి ఇదంతా. ఓకే, సో నువ్వు గద్వాల్ సైడే ఉంటావు కదా? లేదు తెలియదు అక్క నాకు. ఎందుకు అంతలా అసలు? లేదక్క, తెలీదక్క, అదక్క అదే కనుక్కుంటాను కానీ కూడా అనకుండా మరి ఇంతలా ఏంద్రా? తెలీదు అక్క అని అంటున్నా నేను. అదేరా, ఎందుకు కనుక్కుంటే అయిపోతుంది కదా, ఎందుకు భయం? ఎందుకు అసలు భయం దేనికక్క? దేనికి భయం? లేకపోతే మరి దేనికి రా? లేదక్క, తెలీదక్క, మీకే తెలుసు కదా. లేదక్క, ఈ రోజు నేను 25th March రోజు నేను ఏదైతే మీతో మాట్లాడినో ఆ మంగ్లీ అక్క గురించి ఈ రోజు వరకు, అంటే నేను వింటున్న మంగ్లీ అక్క గురించి ఇట్స్ వెరీ డిఫరెంట్ అక్క. వెరీ 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 డిఫరెంట్. ఎందుకంటే చాలా మంది. మంగ్లీ గారు నమస్కారం. మంగ్లీ అమ్మ, నేను సంపద నాయక్ మాట్లాడుతున్నా. హలో అమ్మ, మంగ్లీ కట్ చేసింది రాజ్యం. చూసిండ్రు కదా మంగ్లీ అమ్మ, నేను మాట్లాడుతున్నా నోటితోనే. ధైర్యం లేదా మంగ్లీ గారు? నా పేరు సునీత నాయక్, స్టేట్ ఈ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిని నేను. శివలాల్ సేనలో మీడియా మిత్రులు కానీ నాతో తోటలు ఉన్న నాయకులకు అందరికీ ధన్యవాదము. ఈ మంగ్లీ అంటుండ్రు. మంగ్లీ ఏమైనా తీసుకున్నది ఎవరికైనా తెలుసా? ఏమైనా ప్రూఫ్ ఉందా? మంగ్లీ గురించి మాట్లాడినప్పుడు ఆలోచించి మాట్లాడాలి. ఆమె ఒక రైతు బిడ్డని. పాపం ఆమె ఏం చేసింది? ఎక్కడో పాటలు పడుకుంటా చిన్న తాయి ఉంచి పెద్ద స్థాయికి వచ్చింది ఆమె. ఈ రఘు గురించి తెలియంది ఏముంది? మీడియా ఆయన రఘుని దేంట్లో జైల్లో వేసిండో మీకు అందరికీ తెలుసు. రఘు దేంట్లో దోపిడీతనం చేసిండో మాకు తెలుసు. సుమన్, టీవీ సుమన్
సుమన్ గురించి తెలియదా? సుమన్ నేర్చుంటాడని తెలియదా? అమ్మాయి నువ్వు లాయర్ ఎవరు? అశోక్ రాఠోడ్, అది అశోక్ రాఠోడ్ ఎవరి దగ్గర బతుకుతుండు, ఎవరి కాల్మోకి బతుకుతుండు నాకు తెలియదా? ఆయన రవీందర్ నాయక్ దగ్గర చెంచాగిరి చేసుకుంటూ బతుకుతుండు. ఆయనకేం తెలుసు? ఆయనకు ఫుడ్ లేదు. ఆయన దగ్గర తిరుగుతేనే, రవీందర్ నాయక్ గారి దగ్గర తిరుగుతేనే సాయంత్రం భోజనాలు తింటాడు. ఆయన గురించి తెలియదా? సంపత్ నాయక్ ఎవరు? బాలు ఎవరు? ఎవరని పోతామయ్యా? వాడ పార్టీ జరుగుతుంది, ఏదైనా జరుగుతుంది అంటే ఎవరని పోతారు? నేను చూగబోతాను. ఇప్పుడు ఇది మొన్న ఇది చేసిన హాస్పిటల్ ఓపెనింగ్ చేసిన, ఇప్పుడు సునీత నాయక్ తిన్నట్లనేనా? సునీత నాయక్ బ్లాక్ మెయిల్ చేస్తారా? కానీ ఒక మంగళికి కానీ ఇది చేస్తే, ఆమె పేరు ఏంటి, పిల్ల పేరు, ఆమె మీద ఎన్ని కేసులు ఉన్నాయి? అది 10 కాదు, అది ఒక రౌడీ లెక్కలు మాట్లాడుతుంది. ఆ రౌడీ లెక్కలు మాట్లాడొద్దు. కూలో లెవెల్ అయ్యా ఇక్కడ, కూలో లెవెల్. దాని లెక్క మేము ఒక నాయకుడికి ఇది చేసి డబ్బులు తీసుకొని బ్లాక్ మెయిల్ చేసి బతుకుతాము. ఆమెకు 2 పెళ్లిళ్ళు అయినాయి తెలుసా మీకు ఎవరికైనా? ఆమెకు 2 పెళ్లిళ్ళు. నేను ప్రూఫ్ ఇస్తాను, నేను ఇస్తాను. నాకు పోలీస్ అంటే భయం లేదు, నాకెవ్వరికి భయం లేదు. నేను ఎవరితోని భయపడను. ఆ పోలీస్ లాఠీలు నా పేరు తెలుసా నీకు? గుర్రంపోడు తండాలో నాకు బెయిల్ లేదు తెలుసా? నాకు బెయిల్ లేదు అంటే ఈ మహేందర్ రెడ్డి, బండి సంజయ్ అన్న దయ వల్లనే నేను బయట తిరుగుతున్నాను. నా మంచితనం తెలుసు. నేను 4 ఎస్పీ డిఎస్పీని కొట్టిన దాన్ని. నా దగ్గర ప్రూఫ్ ఉంది, మీడియా ఉంది. ఈ రఘు ఎంత లంచం తిన్నాడో నాకు తెలుసు. రఘు గురించి నాకు చెప్తుండ్రా ఈ మీడియా? రఘుకి ఎడికెళ్ళి ఎత్తుకపోయింది తెలుసా? కానీ పోలీసు వాళ్ళతో కానీ దేనితో పోలీసు వారు ఉంటారు. మంగళికి ఏమన్నా కావాలంటే పోలీసు వాళ్ళు చూసుకుంటారు, అని మీడియా చూసుకుంటుంది. కానీ పాపం ఆమె గురించి అటువంటి మాటలు మాట్లాడితే ఆమె చచ్చిపోతే ఏందయ్యా? అలా చెల్లెకి పెళ్లి కాలేదు, అలా పెళ్లిళ్ళు లేరు. వాళ్ళు చచ్చిపోతే రఘు బాధ్యత, సుమన్ బాధ్యత, ఎవరు బాధ్యత చెప్పండి మాకు. ఆమె తప్పు చేసిందంటే నేను వెళ్తాను మంగళి దగ్గర. అమ్మా నువ్వు తప్పు చేసావా బిడ్డ చెప్పు, ఎన్ని తీసుకున్నావు, ఏం పురుపు ఉంది మంగళి తీసుకున్నదాని? ఇది ఖబర్దాన్ బిడ్డలారా మీరు. తెలుసా ఏ నాయకులు కానీ ఎవలయ్యా నాయకులు ఎవరు? పాపం చిన్న స్థాయి నుంచి వచ్చింది. ఆమెకు మీడియా వల్లనే వచ్చింది, మీడియా వల్లనే పైకి వచ్చింది. మీడియా వల్ల తొక్కేస్తారా? తొక్కకూడదు కాదు, అది తప్పు కాదా?